జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కిన వార్ 2 మూవీ వచ్చే నెల 14న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ని నేడు విడుదల చేసింది మూవీ టీం. ఈ ట్రైలర్ని కూడా ఫ్యాన్స్ కోసం కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో వేశారు. రెస్పాన్స్ వాళ్ల వైపు నుండి అదిరిపోయింది. అయితే ఈ ట్రైలర్కి ముందు వరకు కూడా ఈ చిత్రంలో హీరో హృతిక్ రోషన్, విలన్ ఎన్టీఆర్ అని అనుకున్నారు. టీజర్ కూడా అదే అర్థం వచ్చేలా కట్ చేశారు. కానీ నేడు ట్రైలర్ని చూసిన తర్వాత అసలు ఈ సినిమాలో హీరో ఎవరు, విలన్ ఎవరు అనే అయోమయం పరిస్థితికి వెళ్ళిపోయారు ప్రేక్షకులు. వృత్తి మీద, జీవితం మీద వైరాగ్యం చెందిన వాడిలాగా ఇందులో హృతిక్ రోషన్ని చూపించారు. అతని గురువే ఊసే రేంజ్లో ఏదో పని చేసినట్టు ట్రైలర్లో హృతిక్ని చూపించారు. ఇక మంచి చెడు అనే తేడా లేకుండా కేవలం ఒక ఆయుధంలాగా ఎన్టీఆర్ని చూపించారు. ఒక విధంగా చూస్తే ఇద్దరినీ విలన్స్ లెక్కనే చూపించాడు డైరెక్టర్. కానీ వాళ్ళు అలా మారటానికి కారణాలేంటి? ఏజెంట్ కబీర్ ఎందుకు తన ఉద్యోగం వదిలేశాడు? ఏజెంట్ విక్రమ్ ఎందుకు అంత మానవ మృగంలాగా మారిపోయాడు అనేది స్టోరీ అని ఈ ట్రైలర్ని చూస్తే అనిపించింది. చివరికి ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు అనేది కూడా ఆసక్తికరంగా చూపించారు. ఇక కియారా అద్వానీ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు విడుదలైన ట్రైలర్లో ఆమెను హృతిక్ రోషన్కి జోడీగా చూపించారు. అదే సమయంలో ఆమె హృతిక్ రోషన్తో ఫైట్ చేస్తున్నట్టు కూడా చూపించారు. అంటే ఈమె ఎన్టీఆర్ గ్యాంగ్కి సంబంధించిన ఆమెనా? హృతిక్ రోషన్తో ప్రేమగా ఉంటున్నట్టు నటించి అతన్ని దొంగ దెబ్బ తీసే క్యారెక్టర్లో ఆమె కనిపించబోతోందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలా ఒక ట్రైలర్తో ఎన్నో సందేహాలకు దారితీసి చూపించాడు డైరెక్టర్. కానీ ఒక్కటైతే అర్థమైంది, ఇందులో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వల్ల మోసపోతాడు. అదేవిధంగా హృతిక్ రోషన్ ఇండియన్ ఆర్మీ చీఫ్ వల్ల మోసపోతాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య జరిగే పోరు ఎలా ఉండబోతోందో చూడాలి. ట్రైలర్కి ముందు పెద్దగా ఈ సినిమాపై అంచనాలు లేవు, కానీ ట్రైలర్ తర్వాత మాత్రం ప్రతి ఒక్కరికి చూడాలి అనే ఆశ కలిగింది.